వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల సమస్యలను తెలుసుకుని రైతులకు అండగా బాస్ట్గా నిలబడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మామిడి రైతులను చూసాం, పొగాకు రైతులను చూసాం, మిర్చి రైతులను చూసాం. వారికి ఎలా అండగా నిలబడి వారి పండించిన పంటలను కొంటూ వారికి బాస్ట్గా ఉంటూ, అలాగే ఇవాళ నీటి తీరువ 86 కోట్ల రూపాయలని రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు రైతులకు జరిగిన మేళ్ళేంటి, నాడేంటి, నేడేంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ జొన్నగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు అనేక రకాల ప్రయోజనాలు చేకూర్చారు. వారికి అండగా నిలబడుతూ ధాన్యం కొనడం దగ్గర నుంచి పొగాకు, మిర్చి, మొన్న మామిడి కొనడం వరకు ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. ప్రతిపక్షాలు వాటిని ఎలా విమర్శిస్తున్నాయో చూస్తున్నాం. వాళ్ళ పాలనలో వాళ్ళు చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే కూడా కడుపు మంటతో వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. నేడు నీటి తీరువ 86 కోట్ల రూపాయలు ఉంటే రైతులకు భారం కాకూడదని అది కూడా రద్దు చేశారు. దాన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? అదే కదండి, మీరు గత ప్రభుత్వం వైసీపీ ఏదైతే వైఫల్యం అయిందో 2500 కోట్లు ప్రధాని ఫసల్ బీమా ఏదైతే ఉందో యోజన, దాన్ని కూడా మన పార్లమెంటు సాక్షిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నొక్కి మరీ గట్టిగా చెప్పి బల్లగుద్ది చెప్పారు. ఏ విషయం? 3 సంవత్సరాల పాటు ఏకదాటిగా రైతులకి ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతే ఉందో 2500 కోట్లు ఇవ్వలేదు, దారి మళ్లించారు. ఇది రైతుల పట్ల ఉన్న జగన్ ప్రభుత్వం చేసిన నిబద్ధత. అంటే ఎంత దారుణంగా రైతులు మోసగించిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇదే కదండి, చాలా విషయాల్లో రైతుకి ఏ విధంగానూ ఎక్కడ సహకరించిన సందర్భం లేదు. వీరు పట్టిసీమ నీరును కూడా కక్ష సాధింపు చర్యగా, అది పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల లక్షల ఎకరాలతో నీరు అందించే కార్యక్రమం చేపడితే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం కాబట్టి దాన్ని అనుసరించకూడదు అనుకుని కొద్ది కాలం పాటు అసలు ఎత్తిపోతల కార్యక్రమాన్ని కూడా చేయకుండా వీళ్ళు చేసిన సందర్భం ఉంది. ఆ విధంగా మొదటి సంవత్సరం పూర్తిగా ఇవ్వలేదు, ఆ తర్వాత రెండో సంవత్సరం నుంచి ఒక పంటకు మాత్రం ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే సవత్తలి ప్రేమలాగా చూపించారు. ఆ విధంగా రైతుకి ఇబ్బంది పెట్టిందే వైసీపీ గవర్నమెంట్. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఆ విధంగా 20,000 ఏదైతే రైతుకి ఇస్తామంటున్నారో అది తొలి విడత రైతు ఖాతాలోకి వెళుతుంది. అదే కాకుండా ఈ మధ్యకాలంలో బంగారుపాళ్యంలో ఏదైతే మామిడి పంట సంబంధించి ఇబ్బంది కలిగిందో రైతులకి గిట్టుబాటు ధర విషయంలో, అది కూడా ఇప్పుడు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటకలో ఏదైతే ₹6.90 ఇక్కడ వాళ్ళు రైతుకి ఇస్తున్నారో ఆ సందర్భంలో మనం ఇక్కడ ₹8 మరో ₹4 చేర్చి ₹12 గిట్టుబాటు ధర ఇవ్వగలిగింది ఇక్కడ ఈ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. ఆ విధంగా ముందస్తుగానే కేంద్రానికి లేఖలు రాసి ఆ కాలాతీతం చేయకుండా 260 కోట్లు ప్రజలకి నేరుగా ఏదైతే ఉందో రాయితీ అందజేసింది. తర్వాత 260 కోట్ల కోసం శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని అచ్చెన్నాయుడు గారు వెళ్ళి కలవటం, వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది. నేరుగా రైతుల ఖాతాలోకి ఇప్పుడు వెళ్తుంది. ఇంతకంటే ఏం కావాలంటే రైతు పక్షపాతిగా పనిచేస్తుంది ప్రభుత్వం అంటారు. మీకు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు నిరంతర లేఖలు రాస్తూ కేంద్రాన్ని ఒప్పించి ₹1,490 మద్దతు ధర ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం చేత. అవునండి, మామిడి రైతులకి ₹1,490 మద్దతు ధర ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అవునండి, అది చంద్రబాబు గారి కృషి. అవునండి. ఒకటేంటండి, మిర్చి రైతుల విషయంలో కానివ్వండి, పొగాకు రైతుల విషయంలో కానివ్వండి, గిట్టుబాటు ధర రావడం కోసం పూర్తిగా మద్దతు పలికిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే ఈ రోజున బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కూడా చాలా ముందడుగు అయిపోతుంది. 80,000 కోట్ల ప్రాజెక్టు కాబోతుంది. నిజంగా అది సాకారం జరిగితే రేపు రాబోయే రోజుల్లో కొన్ని దాదాపుగా 150 నుంచి 200 టీఎంసీల గోదావరి ఏదైతే వరద నీరు ఉందో వృధాగా సముద్రంలో కలుస్తుందో ఆ నీరుని ఒడిసి పట్టుకుని మనం పంట పొలాల్లోకి మనం 2 పంటలు 3 పంటలు పండించుకునే విధంగా ఇవాళ రాయలసీమ సాగునీరు ఇచ్చే విధంగా ఏదైతే ప్రణాళిక చేస్తున్నారో అది ఆ రూపకల్పన పూర్తయితే కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నీటి కరువు అనేది లేకుండా ఖచ్చితంగా రేపొద్దు రోజుల్లో అన్ని రకాల పంటలు పండించుకోవడానికి రైతుకి అందుబాటులో రాబోయే ప్రాజెక్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా నాడైనా నేడైనా జగన్మోహన్ రెడ్డికి రైతుకు వెన్నుపోటు పొడిస్తే ఆ రైతును ఆదుకుని ఆ రైతులకు పెన్షన్లు ఇస్తూ ఆ రైతులకు నీటి పన్ను రద్దు చేస్తూ తొలి విడతగా అన్నదాత సుఖీభావ ₹7,000 జమ చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు రైతుకు ఎప్పుడు బాసటగా ఉంటూనే రైతు పట్ల నిజమైన ప్రేమ కనబరిచే ఏకైక వ్యక్తిగా, ఏకైక పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారంటూ అద్భుతంగా విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.